సిలువలో దొంగ అన్నాడు, అయ్యా నీవు నీతిమంతుడు అయ్యా, నీవు పరలోకంలో వచ్చినప్పుడు ఇదిగో దొంగల మధ్య ఏలాడుతున్నాడు యేసయ్య. ఓ దొంగ అంటున్నాడు, ఓ దొంగ యేసయ్య నిన్ను నీవు సిలువలోంచి తగ్గించు, రప్పించు, దిగు అంటున్నాడు. ఇంకో దొంగ అంటున్నాడు, అరే నోరు మీరా, మనమైతే తప్పు చేసాం, మనమైతే ఈ శిక్ష అనిపించో, ఈయన ఏ శిక్ష అనలేదు. అప్పుడు యేసయ్య వాడు తిడుతున్నాడు ఈ దొంగ, అయ్యా యేసయ్య ఇదిగో నీవు రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే, యూ విల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైజ్ టుడే యూ విల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైజ్, నీవే ఈరోజే నాతో పరదేశంలో ఉంటావని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నువ్వేమి చేయక్కర్లేదు, ఏ గుడికి ఎక్కలేదు, ఏ కొబ్బరికి కట్టలేదు, ఏ అగరత్తి పుల్లలకి ఎచ్చలేదు, ఏ కొవ్వొత్తులు వెలిగించలేక, ఏ ఫోటో ముందు నమస్కారం చేయక్కర్లేదు. నీవు ప్రభు ఆ దొంగ వలే, అయ్యా యేసయ్యా ఆ దొంగ వలే, ఆ కలవరి సిలువలో వేలాడుతున్న ఆ ఇద్దరు దొంగల మధ్యలో ఆడుతున్న ఆ దొంగ తన పాపాన్ని గుర్తించి, అయ్యో ప్రభువా నేను పాపిని, ఈ సిలువ మరణం నా దొంగతనాలకి, నేను చేసిన ఈ కఠిన ఘోరమైన మరణాలకి, నేను చేసిన ఎంతోమంది కూనీలు చేశాను, హత్య చేశాను, ప్రాణాలు తీసేశాను, అందువలన నేను ఈ శిక్ష తగుద్ది కానీ నీకు తగదయ్యా. అయ్యా యేసయ్యా నువ్వు పరలోకం నుండి నీ పరలోకంతో నీ దేవతలతో పరలోకానికి నువ్వు వెళ్తున్నప్పుడు నన్ను పరదేశంలో చేర్చుకో అయ్యా అంటే, ఈరోజే ఈ క్షణమే నువ్వు పరదేశంలో ఉంటావని వాగ్దానం. వెంటనే ఆ పాపాన్ని క్షమించాడు. మన దేశంలో నరహంతకులకి అయిపోయారు. అయ్యో నువ్వు రక్తాన్ని చిందిస్తున్నావు, అమాయకులైన రక్తాన్ని చిందిస్తున్నారు. అదిగో మచిలీపట్నంలో చదువుకున్న ఎస్తేర్ అనూహ్యని ఇదిగో దుర్మార్గులు రేప్ చేసి చంపేశారు. అలాగే అలాంటి యవనస్తుల్ని చాలామంది చంపేస్తున్నారు. ఇదిగో ఎన్నికలు వస్తున్నాయి, ఇదిగో నీ ప్రత్యర్థి నీకు పోటీగా ఉంటే ఆ ప్రత్యర్థులను ఎలాగైనా చంపాలని ఇదిగో కొట్టుకుని చేస్తున్నారు. వద్దొద్దు, రక్తాన్ని చిందించొద్దు, రక్తాన్ని చెల్లించదు. ఇదిగో ఎవరైతే రక్తాన్ని చిందిస్తారో వారు శాపగ్రస్తులు. ఒకరిని ఇంకొకరిని చంపి మర్డర్ చేసి పాపం చేసి వారిని రక్తాన్ని చిందించి వారి దగ్గర డబ్బులు దోసేసుకుంటున్నారు. మన నరహత్య ఎక్కువైపోతుంది. నరహత్య అనే దెయ్యం భారతదేశంలో తాండవాడుతుంది. ఎన్నికల్లో నీ ప్రత్యర్థి నెగ్గుతాడని అనుకుంటే వారిని ఎలాగైనా హతమార్చి వారిని చంపేయాలని ఈ కక్ష రాజకీయాలు ఎక్కువైపోయినాయి. ఈ నెత్తురుతో కూడిన రాజకీయాలు ఎక్కువైపోయినాయి. నెత్తురుతో కూడిన రాజకీయం మన దేశంలో బ్లడీ పాలిటిక్స్, ఈ రక్త రాజకీయాలతో ఎక్కువైపోతున్నాయి మన భారతదేశం. అయ్యో ఈ యొక్క అమాయకుల రక్తం చిందిస్తే అమాయకులను చంపేస్తున్నారు. అనేక దళితులు, ముస్లింలని, అనేక మంది పేదవాళ్ళని అందరిని చంపేస్తున్నారు మన భారతదేశంలో. జాగ్రత్త, వారి రక్తం ఈ భూమిలో నుంచి ఏడుస్తుంది, దేవునికి మొరపెడుతుంది. మా శాపం అంతా మన దేశానికి తగులుతుంది. ఖబర్దార్, జాగ్రత్త, ఎవరిని చంపవద్దు, ఏ రక్తాన్ని చేర్చవద్దు. రక్తం 100 రూపాయల కోసం, 500 రూపాయల కోసం జనాలను చంపేస్తున్నారు. అయ్యో ఇదిగో మన గుంటూరులో ఇదిగో వేరే కులస్తుల్ని చేసుకుందని సొంత తల్లిదండ్రులే ఈ అమ్మాయిని విద్యావంతురాలు, కంప్యూటర్ టెక్కీ, చాలా విద్యావంతురాలు తన సొంత తల్లిదండ్రులే చంపేశారు. మంచానికి బిగించి చంపేస్తున్నారు, నరహంతకులు అయిపోతున్నారు. అయ్యో భారతదేశం దేవుని ఉగ్రత వచ్చేస్తుంది. మనం మనసు మారిపోతే, మనము పాపం వదిలిపెట్టకపోతే దేవుని ఉగ్రత మన భారతదేశానికి వస్తుంది. దేవుని ఉగ్రత మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది. అయ్యో చేతులు జోడించి చెప్తున్నాను, పాపం ఎవరిని చంపొద్దమ్మా, ఎవరిని చంపొద్దు. అయ్యో మీకు నచ్చకపోతే మాట్లాడకుండా పోండి, కానీ ఎవరిని చంపొద్దు. మనం క్రైస్తవులమైన మనం ఇదిగో ఈ రక్తపాతం తగ్గాలని ప్రార్థించాలి. ఈ యొక్క కలహాలు, ఈ యొక్క విభేదాలు, ఈ యొక్క బ్లడీ పాలిటిక్స్ పోవాలని ప్రార్థన చేద్దాం. ఈ దేవుని సేవకులారా నాతో ఏకీభవించండి. we bind and rebuke this bloody politics, these murders in Jesus name. యేసు నామములో వీళ్ళు బంధిద్దాం.
ఈ యేసు మన దేశంలో శాంతి సమాధానం కావాలని ప్రార్థిద్దాం. అందరూ సంతోషంగా, ఏ భాష అయినా, ఏ మతమైనా, ఏ కులమైనా సంతోషంగా భారతదేశంలో ఉండి మన మతాన్ని మనం ప్రచారం చేసుకుని ఎవరైతే రక్షణ పొందుతారో వారిని యేసు సంఘాన్ని చేర్చుకుందాం. ఇదిగో భారతదేశంలో క్రైస్తవులు అంటే ఇష్టం ఉండలేదు, క్రైస్తవులు దేవుని సేవ చేస్తుంటే ఇష్టం ఉండలేదు, హైందవులకి ఇష్టం ఉండలేదు, వారిని క్రైస్తవుల్ని చంపాలని క్రైస్తవ మతాన్ని నిర్మూలన చేస్తున్నారు. ఖబర్దార్, జాగ్రత్త. ఇది దేవుని పని. ఇది దేవుడి క్రైస్తవ్యం అంటే దేవుడు స్థాపించిన క్రైస్తవ్యం, మానవ స్థాపించింది కాదు. మానవ స్థాపించిన మతం కాదమ్మా, దేవుడు స్థాపించిన మతం. ఎవడు క్రీస్తు ప్రవాహాన్ని ఆపుతాడో, ఎవడు క్రైస్తవులు చంపుతాడో, ఎవడు క్రైస్తవ సంఘాలని చంపుతాడో, సంఘాలని భూస్థాపన చేస్తాడో వాడు తప్పనిసరిగా దైవ శిక్ష అనుభవిస్తాడు. ఒకవేళ నువ్వు ఆ విధంగా చేస్తే, నువ్వు పాపం చేస్తే, దేవుని సేవకుల్ని హింసించి దేవుని సంఘాలని నువ్వు భూస్థాపితం చేయించి దేవుని సంఘాల మీద, దేవుని సేవకుల మీద, క్రైస్తవుల మీద నువ్వు కంకణం కట్టుకుంటే, నువ్వు దేవుని ఒప్పుకుంటే క్షమిస్తాడు, నిన్ను కూడా క్రైస్తవుడు చేస్తాడు. కానీ నీవు ఇంకా అలాగే కక్ష కట్టి క్రైస్తవులు చంపి, క్రైస్తవుల మీద పడగట్టి క్రైస్తవుని రూపుమార్పాలి, క్రైస్తవ్యాన్ని హతమార్చాలి, క్రైస్తవులను చంపాలి, క్రైస్తవాన్ని భారతదేశంలో లేకుండా, ఆంధ్ర రాష్ట్రంలో లేకుండా చూడాలి, క్రైస్తవ సంఘాలని నాశనం చేయాలని నువ్వు కంకణం కట్టుకుంటే ఖబర్దారి, నువ్వు యేసుకు శత్రువు అయిపోతావు, దేవునికి శత్రువు అయిపోతావు. దేవుడికి శత్రువుగా, ఈ యేసుకు శత్రువుగా ఉండి నువ్వేమీ సాధించలేవు. యేసు దేవుని పొందుకుని యేసును మాటల్లోకి వచ్చి ఆ దొంగ వలె, అయ్యా నేను పాపిని, నా పాపాలను క్షమించు, నా పాపాలని నన్ను రక్షించని యేసు ప్రభుని నువ్వు అడిగినట్లయితే ఆయన నిన్ను ఇమ్మానుయేలు రక్తం స్రవిస్తుంది. ఆ యొక్క చేతుల్లో నుండి, ఆ యొక్క కాలంలో నుండి, ఆ పక్కలో నుండి, ఆయన ప్రక్కలో నుండి, ఆ ఇమ్మానుయేలు యొక్క చేతుల్లో నుండి ఆ రక్త ప్రవాహం వస్తుంది. ఆ రక్తంలో మునుగు, ఆ రక్తంలో మునిగి పాప క్షమాపణ పొందుకో. దేవుడు రక్షణ ఇస్తాడు, దేవుని నీకు సమాధానం ఇస్తాడు. ఇమ్మానుయేలు రక్తంలో నీవు నీ పాపాలను కడుక్కో. ఇమ్మానుయేలు రక్తంలో నీవు నీ పాపాలను కడుక్కుని శుద్ధిక పొంది పరిశుద్ధుడిగా మారు, దేవుని భక్తి బిడ్డగా మారు, దేవుని వాక్యాన్ని చదువుకో, ప్రార్థన చేసుకో, దేవుని సన్నిధికి వెళ్ళు, దేవునికి ఇష్టగా జీవించు. ఆయన త్వరగా వస్తున్నాడు, ఆయన పరలోకం ఇస్తాడు. ఇదిగో ఇమ్మానుయేలు రక్తం, అదే నింపైన యోట. ఓ పాపి, దాంట్లో మునుగు, పాపము పోద్ది. ఈ గంగలో మునిగినా, గోదావరిలో మునిగినా, కాశీకి వెళ్ళినా, పెద్ద తిరుపతికి వెళ్ళినా, ఈ గంగలో మునిగినా, ఈవెన్ ఇఫ్ యూ డిప్ యువర్ సెల్ఫ్ ఇన్ ద రివర్ గ్యాంజెస్, ఇట్ విల్ నాట్ క్లెన్స్ యువర్ sin. యేసు రక్తంలో నీ పాపాన్ని కడుక్కో, ఇమ్మానుయేలు రక్తంలో నీ పాపాన్ని కడుక్కో. వెంటనే యేసయ్య నిన్ను శుద్ధి చేస్తాడు, నిన్ను పరలోకానికి నిన్ను స్వీకరిస్తాడు, నిన్ను భక్తుడిగా చేస్తాడు. ఇమ్మానుయేలు రక్తము ఎంపైన యోటాయు, ఓ పాపియందు మున్గుము, పాపంబు పోవును, పాపంబు పోవును, పాపంబు పోవును, ఓ పాపియందు మున్గుము, ఇమ్మానుయేలు రక్తము ఎంపైన యోటాయు, ఓ పాపియందు మున్గుము, పాపంబు పోవును. There is a fountain filled with blood drawn from Emmanuel's vein, and sinners plunged beneath that flood lose all their guilty stains, lose all their guilty stains, lose all their guilty stains, and sinners plunge beneath that blood lose all their guilty stains, lose all their guilty stains. ఆ
యోట మున్గి దొంగయు అహాసుదుడాయేను నేనాటి పాపే నేపుడు నేనాందే మున్గుదు నేనాందే మున్గుదున్ నేనాందే మున్గుదున్ నేనాటి పాపే నేపుడు నేనాందే మున్గుదున్ The dying thief rejoiced to see that fountain in his day. And there may I, though while as he wash all my sins away, wash all my sins away. Hey, and there may I, though while as he wash all my sins away, wash all my sins away. Emmanuelu రక్తము ఎంపైన యోటాయు ఓ పాపియందు మొన్గుము పాపంబు పోవును. అమ్మా ఇమ్మానుయేలు రక్తం, అయ్యా నా స్వరం వింటున్నా ఓ యవనస్తుడా యవనరాలా, అమ్మా అక్క చెల్లి అవ్వ తల్లి అమ్మ ఏనండి, యేసు రక్తం కారుచుంది. ఆ రక్తంలో ఇదిగో నువ్వు చేసిన తలంపులతో చేసిన నీ పాపం వల్ల ఆయన తల మీద కిరీటం, నీవు చేతులతో చేసిన నీ పాపం వల్ల ఆయన చేతుల్లో శీలలు, ఇదిగో నీ హృదయంలో చేసిన తలంపుల వల్ల చేసిన హృదయంతో చేసిన పాపం వల్ల ఆ ప్రక్కలో బలెం, నీవు చేతులతో చేసిన పాపం వల్ల ఇదిగో ఆయన చేతిలో శీల, ఇదిగో పంచగాయములతో వేలాడుచున్న యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. ఇదే రక్షణ సమయం. ఇదిగో నువ్వు ఇంకా వెయిట్ చేయొద్దు. ఇదిగో ఇంకా నాకు చాలా సమయం ఉందిలే, చాలా సమయం ఉందో, ఇంకా తర్వాత చేస్తానులే, తర్వాత ఒప్పుకుంటానులే, తర్వాత యేసుని నేను అంగీకరించడానికి అనుకోవద్దు. ఇదే అనుకూలమైన సమయం, ఇదే మంచి సమయం. ఇదిగో ఎమ్మానుయేలు రక్తము ఎంపైన యోటాయు ఓ పాపియందు మొన్గుము పాపంబు పోవును. Lose all their guilty stains, lose all their guilty stains, lose all their guilty stain. And sinner plunge beneath the flood, lose all their guilty stain. యేసుండు నాకు మారుగా నా సిల్వ జావాగా, శ్రీ యేసు రక్త మేపుడు స్రావించు నాకుగా, యేసుండు నాకు మారుగా నా సిల్వ జావాగా, నీ శ్రీ యేసు రక్త మేపుడు స్రావించు నాకుగా. అమ్మా ఆయన రక్తం, ఇమ్మానుయేలు రక్తం ఎంపైన యోట, ఆ యోటలో ఎంపైన యోట, the fountain, there's a fountain filled with blood flowing from Emmanuel's veins. ఆ ఇమ్మాన్యుయేల్ యొక్క వెయిన్స్లో నుంచి ఆ రక్తం ప్రవహిస్తుంది, ఆ ఫౌంటైన్, ఆ యోట ప్రవహిస్తుంది, దాంట్లో జంప్ అయ్యి, ఇదిగో గంగలో కాదు జంప్ అయ్యేది, దిగేది గంగలో కాదు నువ్వు దిగేది, ఆ గోదావరిలో కాదు నువ్వు దిగేది, లేకపోతే ఏదో పవిత్రమైన నదిలో దిగేది కాదు. అదిగో ఆ నది యేసే, ఆ పవిత్ర నది యేసు రక్తమే. ఆ రక్తంలో దిగు, ఆ రక్తంలోని పాపంలో ఇదిగో ఆయన త్వరగా వస్తున్నాడు. కొన్ని మాటలు చదివి
ఇదిగో ఆయన ఒక్కడే, యేసు ఒక్కడే మార్గం. ఆయనే పరిశుద్ధుడు. ఆయనే హీఈస్ రెడీ, వైట్ అండ్ రెడీ, ఈజ్ అవుట్ స్టాండింగ్ అమంగ్ 10,000. వేరే అనేక మంది దేవుళ్ళు దేవతల కంటే ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఈ లోకంలో ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే యోగ్యుడు. ఈజ్ ఓన్లీ వర్ది టు రిసీవ్ ఆల్ యువర్ ప్రైజ్, ఆల్ యువర్ ఆనర్, ఆల్ యువర్ వర్షిప్. నాట్ ద ఐడల్స్, నాట్ దీస్ వర్త్లెస్ అండ్ మీనింగ్లెస్ అండ్ లైఫ్లెస్ ఐడల్స్. ఈ ప్రాణం లేని, ఉపయోగం లేని విగ్రహాలు కాదు. నిజ దేవుని పూజించు, నిజ దేవుని యేసయ్య. ఆయనే నీ యొక్క వర్షిప్ని, నీ యొక్క వర్షిప్ని అంగీకరించడానికి, నీ యొక్క ఆరాధన అంగీకరించడానికి ఆయనే యోగ్యుడు. ఇదిగో దేవుని వాక్యంలో ఉంది కదా, ప్రకటన గ్రంథం. ఇదిగో యోహాను పరవశుడాయ, ఆత్మ పరవశుడాయ పద్మస దీపంలో ఈ దేవుని యొక్క యేసు యొక్క ప్రత్యక్షతను చూస్తున్నాడు. అప్పుడు ఆ గ్రంథాలన్నీ విప్పబడ్డాయి. లోపల వెలుగులో ఒక గ్రంథం, ఆ సీలు వేయబడిన సీల్డ్ బుక్, మరియు లోపల వెలుట రాత కలిగి 7 ముద్రలు కలిగిన సెవెన్ సీల్స్. ఇట్ వాజ్ సీల్డ్ విత్ 7 seals. ఇది బుక్. ఈ యొక్క పుస్తకాన్ని, ఈ గ్రంథాన్ని విప్పడానికి ఎవరు అక్కడ అర్హుడు లేడు. ఇదిగో యోహాను చూస్తున్నాడు. ఆ యోహాను ఏడుస్తున్నాడు. ఎవరు ఏంటరా, ఈ లోకంలో ఎంతమంది దేవుళ్ళు దేవతలు అనుకున్నారు, కానీ ఎవడు చెప్పడానికి యోగ్యుడు లేడా? యేసు అయితే ఏడుస్తున్నాడు. అయ్యో ఎవరు లేరా భూమి మీదను, ఆ పరలోకంలో భూమి మీద ఎవడు ఆ గ్రంథాన్ని విప్పడానికి అర్హుడు ఎవడు లేడని. A scroll with writing on both sides. Then I saw in the right hand of him who sat on the throne. ఇదిగో ఆ ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం. చదువుదాం. ప్రకటన గ్రంథం మరియు లోపటను వెలుటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1-3 వచనాలు. మరియు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న యొక్క గ్రంథము సింహాసనమునందు ఆసీనుడయుండు వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము ఇప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురించగా చూచితిని. అయితే పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను, ఈవెన్ లుక్ అట్ ఇట్, చూచుటకైనను యోగ్యుడెవడును కనపడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు సిగురునైన యోధా గోత్రము సింహము 7 ముద్రలు తీసుకుని ఆ గ్రంథము ఇప్పుటకు జయము పొందెనని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకు మధ్యను, పెద్దలకు మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండడు చూచితిని. ఆ గొర్రె పిల్ల 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపించిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడై ఉన్న వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులు వీణెలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట పడిరి. ఈ పాత్ర పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు ఈ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడు నీవే యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవాయి నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను, ప్రతి ప్రజలోను, ఆయా భాషలు మాట్లాడేవారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనంలోను దేవుని కొరకు మనుషులను కొని
మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తుంది గనుక వారు భూలోకమందు ఏలుదరని కొత్త పాట పాడుదురు. ఇదిగో అయ్యా, ఎందుకు నువ్వు యోగ్యుడు అంటే నీ రక్తమిచ్చి నీవు వధింపబడిన వాడవాయ్. ఇదిగో మేము లోకములో శాపములో పడిపోతున్నప్పుడు, ఈ లోకము శాపములో ఉంటుండగా నీవే నీ పరలోకాన్ని వదిలిపెట్టి, నీ సౌభాగ్యాన్ని వదిలిపెట్టి, నీ లోకాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చి నీ రక్తం ఇచ్చావు నాయన. నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నావు గనుక నీ ఒక్కడివే వర్ధుడు. ఈ లోకంలో ఎవడు తన రక్తాన్ని ఇచ్చుకునేవాడు ఎవడు లేడండి. ప్రతి వాడు చనిపోయాడు. యేసు ఒక్కడే చనిపోయి సమాధి పెట్టబడి మృత్యుంజయుడై లేచాడు. ఆయనే యోగ్యుడు. హీ ఈజ్ ఓన్లీ వర్ది టు రిసీవ్ యువర్ ప్రైజ్. హీ ఓన్లీ వర్ది టు ఓపెన్ దో సీల్డ్ బుక్. ఇదిగో ఆ యొక్క గ్రంథాన్ని విప్పడానికి ఆయన యోగ్యుడు కనుక. ఎందుకంటే నీవు 10వ వచనం you are worthy to take the scroll and open its soul because you are slain. నీవు వధింపబడిన వాడవు. with your blood own blood. నీ రక్తమిచ్చి, నీ స్వరక్తమిచ్చి, with your own blood you purchased men from God from every tribe and language and people and nation. You have made them to be a kingdom and priests to serve our God, and they will reign on earth. వారు ఏలబోతున్నారు, వాళ్ళు ఏలబోతున్నారు, ఈ లోకంలో ఏలబోతున్నారు. ఇదిగో నీ రక్తం ఇచ్చి, he purchased, God has purchased you with his own blood. ఇదిగో ఆయన స్వరక్తం ఇచ్చి with your own blood, with his own blood he purchased you. ఆయన స్వరక్తం ఇచ్చి, ఆయన రక్తం ఇచ్చి నేను కొనుక్కున్నాడమ్మా. ఆయన రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు. నీవు నీ సొత్తు కాదు, నీవు దేవుని సొత్తు. నీవు నీ సొత్తు కాదు, దేవుని సొత్తు. నీ రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఎవరైతే ఆయన రక్తంలో పాపం కొనుక్కుంటారో ఆయనతో కూడా ఏలుదురు. ఆయనతో కూడా అమ్మా యేసుతో వెళ్దాం. మనం ఈ లోకంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కాకపోయినా, మేయర్లు కాకపోయినా, మనం ఈ లోకంలో వెళ్ళపోయినా ఆ పరలోక రాజ్యంలో ఆ దేవదూతలతో కూడా మన పరలోకంలో యేసయ్యతో వెళ్ళబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఈ లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వస్తున్నాడమ్మా, త్వరగా వస్తున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఈ లోకమంతా తెలుసుకుంటాడమ్మా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఈ లోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఈ లోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజ్యం, యేసయ్య వస్తాడు, ఆయన రాజ్యం తెస్తాడు. ఆయన రాజ్యంలో నీవు నేను మనము ఆ రక్షణ పొందుకొని, బాప్తిసం పొందుకొని, పరిశుద్ధాత్మను పొందుకొని ఈ లోకంలో జీవిస్తే, దేవునికి ఇష్టడుగా జీవించినప్పుడు ఆయన వస్తాడు. ఆయనతో ఆయన ఎక్కడికి ఎక్కి రమ్మన్నప్పుడు మనం అంతా ఎక్కి పైకి ఎక్కిపోయి పైకి 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 ఎగురుకుంటూ గగనము చీల్చుకొని గనులను తీసుకుని యేసయ్య రాబోతున్నాడు కనుక ఆ పాట పాడదాం. చక్కని పాట. గగనము చీల్చుకొని యేసయ్య వస్తున్నాడు కనుక
మనము ఆ రాజ్యంలోకి వెళ్ళిపోదాం. 447 పేజీ పాట పాడదాం. యేసు గగనము చీల్చుకొని యేసు గనులను తీసుకొని వేలాది దూతలతో భువికి వేగమే రానుండే గగనము చీల్చుకొని యేసు గనులను తీసుకొని వేలాది దూతలతో భువికి వేగమే రానుండే పరలోక పెద్దలతో పరివారముతో కదలి పరలోక పెద్దలతో పరివారముతో కదలి దరసంఘ వధువునకై తరలెను వరుడదిగో గగనము చీల్చుకొని యేసు గనులను తీసుకొని వేలాది దూతలతో భువికి వేగమే రానుండే మొదటగను గొర్రెగను ముదమారగా వచ్చేను కొదమాసేం హపురీతి కదిలెను గర్జనతో గగనము చీల్చుకొని యేసు గనులను తీసుకొని వేలాది దూతలతో భువికి వేగమే రానుండే కనిపెట్టు భక్తాలి కనురెప్పలు మారెదరు ప్రథమున లేచెదరు పరిశుద్ధులు మృతులు గగనము చీల్చుకొని యేసు గనులను తీసుకొని వేలాది దూతలతో భువికి వేగమే రానుండే ప్రభువు అమ్మా నీ వరుడు నీ గొర్రెల కాపరి నీ కొరకు ప్రాణం పెట్టిన ఆ గొర్రెల కాపరి ఆ రత్నవర్ణుడు ఆ ధవలవర్ణుడు 10,000 మందిలో అతి శ్రేష్ఠుడైన నీ ప్రియుడు ఇదిగో గగనాన్ని తీల్చుకొని గనులు తీసుకొని వేలాది భక్తులతో వేలాది కోట్లాది దూతలతో ఆయన వేగంగా వచ్చేస్తున్నాడమ్మా. కనిపెట్టుకుని ఉండు. నిద్రపోవద్దు, ఆత్మీయంగా నిద్రపోవద్దు. ఇదిగో మెలకుగా ఉండు, ప్రార్థనలో మెలకుగా ఉండు, భక్తిలో మెలకుగా ఉండు, దేవుని వాక్యంలో మెలకుగా ఉండు. వేకునే లేచి ప్రార్థించు, పరిశుద్ధంగా జీవించు, మెలకుగా ఉండి కనిపెట్టు. యేసయ్య వస్తున్నాడు. He is coming soon. Very soon he is coming. He is coming very soon to take his bride away from this world. ఆయన ఈ వధువు సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోవడానికి వస్తున్నాడు. పరలోక పెద్దలతో పరివారముతో కదలి పరలోక పెద్దలతో పరివారముతో కదలి దరసంఘ వధువునకై తరలెను వరుడదిగో. నీ వరుడు వచ్చేస్తున్నాడమ్మా. నీ వరుడు వధువు సంఘం కొరకు వస్తున్నాడు. ఎవరైతే పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో నిలుచున్నారో, ప్రార్థనలోను ఉపవాసంలోను కన్నీటితోనూ ఉంటున్నారో, ఆయన వస్తున్నాడు. అయ్యా ఆయన త్వరగా వస్తున్నాడు. సిద్ధపడు, నీ పాపాలు ఒప్పుకో. చాలామంది అనుకుంటున్నారు, అయ్యా
యేసయ్య వస్తున్నాడు అంటున్నారు, వస్తానంటున్నారు. ఇదిగో చాలామంది భక్తులు చెప్పారు. దేవసాయం గారు ఈ ప్రసంగం చేశారు, రారక్యమూర్తి గారు ఇదే ప్రసంగం చేసి యేసయ్య వస్తున్నాడు, మాస్తులామణి గారు ఇదే ప్రసంగం చేశారు, మరి శిఖామణి గారు ఇదే ప్రసంగం చేస్తున్నారు. అయ్యా మరి ఏసన్న గారు ఇదే ప్రసంగం చేసి యేసయ్య వస్తున్నాడని చాలామంది భక్తులు ఇదే ప్రసంగం చేశారు. అయ్యా మరి ఏంటి యేసు ప్రభు రావటం లేదు, ఎలాగుందో అలాగే ఉంది, ఇదిగో ఈ మన ఆకాశం అలాగే ఉంది, భూమి అలాగే ఉందని అనుకుంటున్నారు. ప్రియులారా, కాదు కాదు కాదు. ఇదిగో పేతురు గ్రంథం, పేతురు 2వ పత్రిక, ఇదిగో ప్రియులారా ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాస్తున్నాను. 2 పేతురు 3వ అధ్యాయం 2వ వచనం, పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వం ముందు పలుకుబడిన మాటలను ప్రభువు అయిన రక్షకుడైన మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకోవాలన్న విషయం మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. అంచె దినములలో అపహాసకులు అపహసించుతూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడ గూర్చిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించిన మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకునవలను. అనగా పూర్వము నుండి ఆకాశముండెననియు, నేలలో నుండి నేల వల్ల సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. ఆ నేల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమి భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవా, అదే వాక్యం వల్ల భద్రం చేయబడి ఉన్నవి. అయా ఇదిగో అప్పుడు నోవహ కాలంలో దేవుడు ఆ లోకాన్ని నేలతో నాశనం చేశాడు. భక్తిహీనుల తీర్పు నాశనం జరుగుతున్న వరకు. ఇప్పుడైతే అప్పుడు ఆ నేల వల్ల అప్పుడున్న లోకం నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశం, ఇప్పుడున్న భూమి భక్తిహీనుల తీర్పు, తీర్పు తెచ్చడానికి యేసయ్య వస్తున్నాడు. మొదటగా ఆయన గొర్రెగా వచ్చాడు. ఇప్పుడు ఆయన గర్జించు సింహం వలె ఈ యోధా గోత్ర సింహం వలె వస్తున్నాడు, ఉగ్రతతో వస్తున్నాడు. మొదటగాను గొర్రెగాను మొదమారగా వచ్చేను, కొదమాసే హపురీతి కదిలెను గర్జనతో గగనము చీల్చుకుని యేసు గనులను తీసుకుని వేలాది దూతలతో భూమికి వేగమే రానుండే. అదిగో అయితే ఆయన వస్తున్నాడు. ఇప్పుడున్న లోకం, ఇప్పుడున్న ఆకాశం, ఇప్పుడున్న భూమి భక్తిహీనుల తీర్పును నాశనము. 7వ వచనం 2 పేతురు 3:7. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవాయి, అదే వాక్యం వల్ల భద్రం చేయబడి ఉన్నాయి. ఏ దేవుడు ఏ వాక్యం చేత తన నోటి మాట చేత ఏ విధంగా ఈ ఆకాశాన్ని భూమిని నక్షత్రాలను ఏ విధంగా చేశాడు, ఆ నోటి మాట చేతే అప్పుడున్న లోకాన్ని నీటి చేత నోవాహ దినాల్లో ఉన్న లోకాన్ని నీటి చేత నిర్మూలం చేశాడు, నశింపచేశాడు. అదే వాక్యం చేత ఈ ఇప్పుడున్న ఈ లోకాన్ని భూమిని అగ్నిగుండం కోసం భద్రపరుస్తున్నాడు. అమ్మా యేసుని నువ్వు వెనకపోతే నువ్వు నరకానికి వెళ్తావు, అగ్ని గంధకంలో మాట్లాడతావు. నీవు రాముని మొక్కుతున్నా, కృష్ణుని మొక్కినా, ఆంజనేయుని మొక్కినా, అయ్యప్పని మొక్కినా, ఆ భవానీని పూజించినా, ఏ భవాని, ఏ రాముడు, ఏ లక్ష్మణుడు, ఏ గౌతముడు, ఏ బుద్ధుడు ఎవడు నిన్ను రక్షించలేడు. యేసు ఒక్కడే ఆ నరకాగ్ని నిన్ను తప్పిస్తాడు. ఇదిగో మొట్టమొదటికైతే ఆయన గొర్రెగా తను తాను తగ్గించుకుని నీ కోసం చనిపోవడానికి వచ్చాడు.
ఇప్పుడైతే సింహం వలె, యోధ గోత్ర సింహం వలె జడ్జిగా, ప్రధాన న్యాయాధిపతిగా వచ్చి నిన్ను తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. ఇదిగో ఇప్పుడున్న లోకాన్ని అగ్నిగంధంలో అగ్ని కొరకు నిలవ చేశాడు. అయితే ఇదిగో 11వ వచనం 3:11 ఇవన్నీ వీటిలో లయమైపోనవి. 10వ వచనం అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశం మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కిటమైన పంచభూతాలు మిక్కటమైన వేండ్రముతో నశించిపోవును. ఇదిగో దేవుని వాక్యం చెప్తుంది. ఈ యొక్క 2 పీటర్లో 2వ పేతురులో ఈ యొక్క అంచెదినాలలో దేవుడి భూమిని, లోకాన్ని ఈ యొక్క అగ్ని కొరకు సిద్ధపరిచాడని దేవుని వాక్యం చెప్తున్నది. ప్రియులారా, ఇవన్నీ ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మక్కడమైన వేండ్రంతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశము రవులు కొన్ని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేండ్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానితో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారాయి ఉండవలను. దేవుడు చెప్తున్నాడు, మన పరిశుద్ధులైన మనకు, యేసుని నమ్ముకున్న బాప్తిసం పొందుకున్న మనము ఏ విధంగా ఉండాలంటే దేవుని కొరకు కనిపెట్టుకోవాలంట, దానికోసం ఆశతో అపేక్షించాలంట. వీ హ్యావ్ టు ఈగర్లీ సీక్ ఫర్ హిస్ కమింగ్. అంత మాత్రమే కాదు, వీ హ్యావ్ టు లివ్ ఏ హోలీ అండ్ గాడ్లీ లైఫ్. మనం పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండవాలని దేవుని వాక్యం సెలవిచ్చుచున్నది. ఎంతో ఇదిగో చూడండి, 10వ వచనం But the day of the Lord will come like a thief. The heavens will disappear with a roar. The elements will be destroyed by fire. All the elements, Panchabhutamulu, the earth and everything in it will be laid bare. Since everything will be destroyed in that day, what kind of people ought you to be? You ought to live holy and godly lives. We ought to live holy and godly life as you look forward to the day of God and speed its coming. The day will bring about the destruction of the heavens by fire. The elements will melt in the heat. But in keeping with his promise, we are looking forward to a new heaven and a new earth, a home of righteousness. ఇదిగో ఈ elements in this world will be destroyed. This earth and this heaven and earth will be disappeared. Will disappear with your road. They will be destroyed. They will be destroyed by fire. This day will bring about the destruction of the heavens by fire, and all the elements will be melt in the heat. ఇదిగో అగ్ని గంధకంలో ఈ అన్ని కరిగిపోతాయి. మహావేంద్రముతో ఆకాశము రవులుకొని లయమైపోవనట్టు, పంచభూత మహావేంద్రంలో కరిగిపోవనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా we have to be very careful. We ought to be careful. We have to live holy and godly lives. And as we look forward to the day of God, day of the second coming, ఆయనను మనం ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశం కొరకును క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. It is the home of righteousness. The neeti, the righteousness, the holiness, the justice, the peace will live in this new land. In this new land, ఈ నూతన పట్టణంలో, ఈ నూతన దేశంలో న్యాయము, నీతి, యథార్థత, భక్తి, సత్యం, truth will prevail. Truth will prevail. Truth will prevail in this land. Truth, justice will be there. Truth will be there. Satyamo, న్యాయమును, సత్యమును. It is the home
హోమ్ ఆఫ్ ది రైచియస్నెస్, ఇట్ ఈస్ ద హోమ్ ఆఫ్ జస్టిస్ అండ్ ట్రూత్. వాటి అందులో వాటి ఆ క్రొత్త దేశంలో నీతి నివసిస్తుంది, యథార్థత నివసిస్తుంది. ఇదిగో పాపంకి, అబద్ధాలకి, శాపానికి, దొంగతనాలకి, వ్యభిచారానికి, హత్యలకు చోటు లేదు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద హోమ్ ఆఫ్ ది రైచియస్నెస్. ఆ పరలోకంలో నీతి, న్యాయము, సత్యము. ఈ లోకంలో సత్యం లేదండి, ఈ లోకంలో న్యాయం లేదండి, అన్యాయం ఎక్కువైపోయింది, అక్రమం ఎక్కువైపోయింది. ఇదిగో యేసయ్య లోకంలో ఈవెన్ మన సుప్రీంకోర్టులో, హైకోర్టులో సత్యం లేదు. నో జస్టిస్, నో ట్రూత్. డబ్బులు తీసుకుని, మోసాలు తీసుకుని, లంచాలు తీసుకుని సత్యాన్ని అసత్యంగా మార్చేస్తున్నారు, అసత్యాన్ని సత్యంగా మార్చేస్తున్నారు. న్యాయం లేదు, అన్యాయంగా మారుస్తున్నారు, న్యాయంగా మారుస్తున్నారు. అలాంటిది కాదండి ఇది. యేసయ్య సత్యంతో, న్యాయంతో. ఈ జడ్జికి ఎవరు డబ్బులు ఇచ్చి, బ్రైబ్ ఇచ్చి, డబ్బులు ఇచ్చి ఆయన మోసం చేయలేరు. న్యాయాన్ని అసత్యంగా, అన్యాయాన్ని అన్యాయంగా, సత్యాన్ని అసత్యంగా ఎవరు ఆయనకి డబ్బులు ఇచ్చి చేయలేరు. మన 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 దేశంలో, మన రాష్ట్రంలో మన లాయర్లు, మన జడ్జిలు, మన చీఫ్ జస్టిస్, మన సుప్రీంకోర్టు జస్టిసెస్, మన హైకోర్టు జస్టిస్, వాళ్ళైతే లంచాలు తీసుకుని చేయొచ్చు. కానీ మన దేవుడు అలా చేసేవాడు దేవుడు కాదు. ఎవరైతే నీతిగా, భక్తిగా పాపాలు ఒప్పుకొని యేసు రక్తంలో తమ పాపాలు ఒప్పుకొని ఎవరైతే యేసు రక్తంలో తమ జీవితాలను కడుక్కుంటారో వారికి దేవుడు ఈ లోకాన్ని ఇస్తాడు. ఎవరైతే ఉండరో సాతానుడు, సాతాను అనుసరించేవారు, దెయ్యాలని, దేవతలను మొక్కుకునేవారు, విగ్రహాలను మొక్కుకునేవారు అగ్నిగంధంలో పడిపోతారని దేవుని వాక్యం చెప్తున్నాను. నువ్వు ఎంత నాయకుడు అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా, మేయర్ అయినా, జడ్పీటీసీ చైర్మన్ అయినా, నెంబర్ అయినా, యేసుని అంగీకరించకపోతే నీకు నరకాగ్ని. ఆ నరకాగ్ని తప్పించడానికి యేసయ్య వచ్చాడు. నువ్వు నరకానికి వెళ్ళక్కర్లా. ఆయన మార్గాన్ని చూపించేశాడు, ఆయన మార్గాన్ని ఏర్పాటు చేశాడు. తన కుమారుడైన యేసుక్రీస్తుని నీ బదులుగా చనిపోవడానికి కల్వరిలో ఆయన వేలాడదీశాడు. నీ కొరకు చనిపోయాడు, యేసయ్య చనిపోయాడు. ఎందుకంటే నీకు ఆ యేసయ్య ఎవరు నశించిపోవడానికి ఇష్టం లేదు, ఎవరు నరకానికి వెళ్ళడానికి దేవునికి ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొంది పరలోకానికి వెళ్ళి ఆయనతో ఉండాలని ఆయన ఆశ. అందుకనే ఆయన ఈ యేసుని పంపించాడు. డోంట్ refuse Jesus. Accept him as your personal savior today. Today is the day of salvation. Today is the day of salvation. If you accept Jesus Christ as your personal savior, he will give you peace, joy and eternal life. ఆయన సంతోషాన్ని, సమాధానాన్ని, నిత్య జీవాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఈరోజే యేసుని అనుగ్రహించు. ఆయన నీ వైపు చూసి అడుగుతున్నాడు, రమ్మనుచున్నాడు. ఆయన రమ్మనుచున్నాడు. ఆయన రమ్మని కోరుకుంటున్నాడు. ఆయన చేతులు చాపుతున్నాడు. అమ్మా రా, నా దగ్గరికి రా, నీకు విశ్రాంతిని ఇస్తాను. ప్రయాసపడి భారం మోసుకుంటున్న వాళ్ళారా, నా ఎదుగు రండి, నేను విశ్రాంతి కలుగు చేస్తానని వేసేస్తున్నాను. నీ సంతోషం లేదా, సమాధానం లేదా, అప్పుల్లో పాలైపోయావా, భార్యతో నెమ్మది లేదా, భర్తతో నెమ్మది లేదా, పిల్లల్లో మాట లేదా, పిల్లలతో సమస్యలు ఎక్కువైపోతున్నాయా, ఆర్థిక ఇబ్బందులా, ఏ ఇబ్బందులు ఉన్నాయా, యేసయ్య దగ్గర ఆయన నీకు సమాధిని, శాంతిని ఇస్తాడు. నీ పాపంలో నిన్ను రప్పిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు, నీకు సహాయం చేస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను ఆదుకుంటాడు, నిన్ను స్వస్థపరిచే దేవుడి దగ్గర ఉన్నాడు. యేసు దగ్గరకు రా, యేసుని పూజించు. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే మహాదేవుండు, గల మహారాజు. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే మహాదేవుండు, ఘనమహాత్మ్యము గల రాజు, భూమ్యాగాధపు లోయలను భూతర శిఖరము లాయనవే. రండి ఉత్సాహించి పాడుదము,
రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించే నాయనదే, సచుని హస్తమే భువించేసెన్. ఆయన దైవము పాలితులా, ఆయన మేపిడి గొర్రెలము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధి కేగుదము. సత్ప్రభు నామము కీర్తనలన్, సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోకెదము. ఆయన మాటలు గైకొనిన నయ్యవి మీకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు, మహాచము గల మహారాజు. భూమ్యాగాధపు లోయలను భూతల శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. అమ్మా, నీ ధవలవర్ణుడు, నీ రత్నవర్ణుడు, నీ యొక్క ఆ గొర్రెల కాపరి, నీ ప్రాణము పెట్టినాక నీ గొర్రె పాలు త్వరగా వస్తున్నాడు. ఒకవేళ నీ గొర్రెల కాపరి నువ్వు అంగీకరించకపోతే ఇదే మంచి సమయం. అంగీకరించు, ఆయన రక్షకుడిగా చేసుకో, పరలోక రాజ్యానికి వెళ్ళు. ఒకవేళ నువ్వు ఇంకా యేసును నమ్ముకొని లోకం ఇప్పుడు యేసును మర్చిపోయి లోకంలో సొలొమోను వలె లోకంలో జారిపోయి పాపంలో జారిపోతే మళ్ళా యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. తిరిగిరా, ఆయన కొరకు జీవించు. ఆయన ఇచ్చే ఇదిగో పరిశుద్ధంగా మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలగవాలి. మనం జీవిద్దాం. క్రైస్తవులైన మనం భక్తి కలిగి పవిత్రతో పరిశుద్ధతో ఆయన రాకడు ఉపేక్షించి ఆయన కొరకు ఏ ఆశతో ఎదురు చూద్దాం. ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా ఏలి ఆయనతో కూడా పరిపాలించే భాగ్యం ఆయన వస్తున్నాడు. ఇవ్వబోయే రోజు వస్తుంది కనుక, ఆయన త్వరగా రాబోతున్నాడు కనుక ఆయన రాకడ కొద్దిగా చూద్దాం. ఇదిగో ఆయన ఈ సెకండ్ పేతురులో, ఈ 2వ పేతురులో అన్నట్లు ఎప్పటి నుంచో చిన్న మా పితరులను నిర్దించి మొదలుకొని సమస్తం ఉన్నట్లు సృష్టి ఆరంభమున్నట్లే సృష్టి ఆరంభమున్నట్లే నిలిచి ఉన్నదే అని చెప్పుదని మొదలు మీరు తెలుసుకునే వాళ్ళు. అలా కాకుండా ఎప్పటి నుంచో అంతా అలాగే ఉంది, ఏమీ జరగలేదు. ఆకాశం అలాగే ఉంది, భూమి అలాగే ఉంది, ఏమీ అవ్వలేదు అని అనుకోవద్దమ్మా. ఇదిగో ఆయన అగ్ని కొరకు సిద్ధపరుస్తున్నాడని గమనించి ఆయన కొరకు ఆయన దగ్గరికి వద్దాం. ఆయన కొరకు మనం శ్రమ పడదాం. ఆయన రక్తంలో మన పాపాలను కడుక్కుందాం. ఒకవేళ నీవు ఆయన సేవకు అయితే ఆయన సేవ ఖచ్చితంగా చేద్దాం. కష్టములు వచ్చినా, నష్టములు వచ్చినా, ఎప్పుడు వచ్చినా, ఎన్ని వచ్చినా, ఎరకాట్లు వచ్చినా, ఏమి వచ్చినా ఆయన వదిలిపెట్టకుండా జీవితాన్ని సాగిపోదాం. ఆ రాజ్యం కోసం సిద్ధపడతాం. ఆయన త్వరగా రాబోస్తున్నాడు. అదిగో సింహం వలె వస్తున్నాడు మనం తీసుకుని పోతానికి. ఆ పరలోకములో ఆయనతో కూడా వెళ్ళటానికి మనకి ఆయన సమయం ఇస్తాడు కనుక, ఆయన అధికారం ఇస్తాడు కనుక, ఆ భాగ్యం ఇస్తాడు కనుక ఆయన కొరకు సిద్ధపడదాం. తల వంచి ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఇగో నాయనంతవరకు మేము నీ మాటలు విన్నాం. మా రత్నవనుడా, ధనవనుడా, మా యొక్క గొర్రెల కాపరి మీరు త్వరగా వస్తున్నాడు. మీరు మా కోసం చనిపోయి మీ రక్తం కోసం, మీ రక్తం నాయన మా కోసం మీ రక్తాన్ని పెట్టి, మీ రక్తాన్ని పెట్టి, మీ ప్రాణాన్ని పెట్టి, మీ రక్తాన్ని చిందించి ఈ గొప్ప రక్షణ మాకు అనుగ్రహించారు. ఈ రక్షణ మేము పొందుకొని, ఈ రక్షణలో మేము కొనసాగి, ఈ జీవిత యాత్రలో దిగులు లేకుండా
దిగులు లేకుండా భయం లేకుండా జీవిత యాత్రలో సాగిపోయి నువ్వు వచ్చినప్పుడు ఇక్కడికి ఎక్కి రమ్మన్నప్పుడు ఇదిగో నాయన మీ దగ్గరకు వచ్చి ఆ రాజ్యంలో మేము స్వతంత్రులుగా ఉండటానికి, ఆ రాజ్యంలో నీతో ఏలటానికి, నీతో పరిపాలించడానికి మా సహాయం దయచేయమని, ఇదిగో మా దేశాన్ని కాపాడండి, మా ప్రధానిని కాపాడండి, మా రాష్ట్రపతిని, మా ముఖ్యమంత్రిని, మా రాష్ట్ర గవర్నర్ను, మా ఎమ్మెల్యేలను, ఎంపీలను అందరినీ కాబట్టి నాయన వారు చాలామంది విగ్రహాదులుగా ఉంటున్నారు. వారంతా యేసు ప్రభుని తెలుసుకొని నాయన వారు పదవులు సంపాదించుకుని వారి జోబులు వారి సంపాదించుకుని వారే పెద్దలు పైకి కావటం కాకుండా నాయన వారు పైకి వచ్చినప్పుడు వారు ఎలక్షన్లో నెగ్గినప్పుడు పేదలను కనుకరించి పేదల సహాయం చేయడానికి వారికి సహాయం చేయండి, వారికి మనసు దయచేయండి నాయన. మా భారతదేశంలో ఉన్న విగ్రహారాధన తీసివేయండి నాయన. అనేక మంది విగ్రహారాధికులుగా ఉంటున్నారు, వారందరిని ఇంకా రక్షణలో నడిపించండి. అనేక మంది ఇంకా నీ క్రైస్తవ్యానికి ఎదురాడుతున్నారు నాయన. ఆర్ఎస్ఎస్ వారితో మాట్లాడండి, శివసేన వారితో మాట్లాడండి నాయన. బజరంగ దళతో వారు మాట్లాడండి నాయన. యేసు నిజమైన దేవుడు అని వారు తెలుసుకోవడానికి సహాయం చేయండి. వారు క్రైస్తవం మీద కంకణం కట్టుకుని యేసు ప్రభువుని క్రైస్తవ్యాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు నాయన. వారికి ఈ విధంగా ఎన్ని కంకణం కట్టుకున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా దే విల్ నాట్ సక్సీడ్ నాయన. వారి ప్రయత్నం విఫలం అవుతారు నాయన. వారు యేసే నిజమైన దేవుడు అని తెలుసుకుని ఆర్ఎస్ఎస్ వారితో మీరు మాట్లాడండి, శివసేన వారితో, బజరంగ వారితో మాట్లాడండి, బీజేపీ వారితో మాట్లాడండి నాయన. యేసే నిజమైన దేవుడు వారిని తెలుసుకోవడానికి సహాయం చేయండి నాయన. మా నాయకులందరినీ కాపాడండి నాయన. వారందరూ నాయన నీవే నిజమైన దేవుడు అని తెలుసుకోవడానికి సహాయం చేయండి నాయన. నా వాక్యం వింటున్న ప్రతి మాట నాయన, వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, వారి బిడ్డలను దీవించండి. వారి కుటుంబాలు నాయన బిడ్డలో నాయన ఇంటర్ 10th క్లాస్ పరీక్షలు రాస్తున్నారు, వారికి సహాయం దయచేయండి. పరీక్షలో నాయన విజయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అనేక రోగులుగా ఉంటున్నారు, ఆ రోగులు మీరు స్వస్థపరచండి, దీవించండి నాయన. స్వస్థత దయచేయండి నాయన. దీవెన కావాల్సిన వారి దీవెన నా, స్వస్థత కావాల్సిన వారికి స్వస్థత, నెమ్మది కావాల్సిన వారికి నెమ్మది నాయన. ఆనందం కావాల్సిన వారికి ఆనందం నాయన. అప్పులు బాధలతో బాధపడుతున్నారు, అప్పుల బాధల్లో ఉన్న వారికి అప్పుల నుంచి విడుదల, నెమ్మది లేకుండా త్రాగుడు తాగి నాయన మనసుకు ఏదో నెమ్మది తెచ్చుకోవాలని త్రాగుడు తాగుతున్నారు, త్రాగుడులో బానిసైపోతున్నారు. వారిని త్రాగుడులో నుంచి విడుదల చేసి వారికి నిజమైన ఆనందం, నీలో ఆనందం నాయన నిజమైన ఆనందం నీలో ఉంది కనుక నీ ఆనందాన్ని వారు పొందుకోవడానికి సహాయం చేయండి నాయన. సంఘాన్ని మీరు సంఘాలని ఆంధ్రాలో ఉన్న, ఇండియాలో ఉన్న సంఘాలు మీరు దీవించండి నాయన. పాస్టర్లు మీరు దీవించండి, సంఘ కాపులు మీరు దీవించండి, మీ సేవను వర్ధించి ఆంధ్రదేశం అంతా ఎప్పుడు యేసు సొంతం అవుతుందో అని మేము ఎదురు చూస్తున్నాం నాయన. హిందూ దేశం అంతా, భారతదేశం అంతా ఎప్పుడు యేసు సొంతం అవుతుందో అని మేము చూస్తున్నాం ప్రభా. యేసయ్యా మీ ఆత్మను కుమ్మరించండి, మీ యొక్క ఉజ్జీవాన్ని కుమ్మరించండి, మీ రివాలను కుమ్మరించండి నాయన. అనేక మంది అన్ని మూలలో ఉన్న భారతదేశంలో